ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలంలో ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జావీద్ ఆధ్వర్యంలో భారత్ జోడో గ్రామయాత్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 100 యాత్రను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో సమస్యలపై ఆరా తీస్తూ యాత్ర కొనసాగించారు. గ్రీన్ కాలనీలో ప్రజలు తమ సమస్యలు కాంగ్రెస్ నేతలకు చెప్పుకున్నారు. జోడో యాత్ర అయిపోయిన తర్వాత ఈ కాలనీకి వచ్చి తమ సమస్యలను తెలుసుకొని వెంటనే అధికారులకు వినతి చేసి సమస్యలు పరిష్కరించేంత వరకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఖమ్మం నగరానికి సంబంధించి మొత్తం మీద 3 కిలోమీటర్ల దూరంలోనే ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం నగరంలో ఉంది. నగరానికి తగిలినట్టుగా ఉన్నటువంటి గ్రీన్ కాలనీలో కనీసం 150 మంది, ఇక్కడ 150 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ మంచినీటి వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కనీసం రోడ్లు వేయడం కానీ, తర్వాత ఇక్కడికి ఏ పంచాయతీ వాళ్ళు రావాలో కూడా పంచాయతీ పారిశుద్ధ కార్మికులు కూడా జిల్కల్తానికి సంబంధించి వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. రంగనాథపాలెం మండలానికి, రంగనాథపాలెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఇది విడిపోయి ఒక పక్కకి పడేసినట్లుగా ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఇటువంటి ఏరియాని ఇవాళ ఈ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా గుర్తించడం జరిగింది. దీని వెంటనే ఆఫీసర్ల దగ్గరికి తీసుకెళ్లి కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు, నగర కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా దీనికి రిప్రజెంటేషన్ చేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళకి కావాల్సినటువంటి బాత్రూమ్లు, మంచినీటి వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కనీసం మిషన్ సంబంధించి